హలో గైస్, మనం ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన 3 BHK మూవీ ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వినబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. ఓపెన్ చేయగానే వాసుదేవ్ శాంతి ఫ్యామిలీని చూపిస్తుంది. వాసుదేవ్కి ఎప్పటి నుంచో తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనే కల ఉంటుంది. వాళ్ళకి 2 పిల్లలు, ప్రభు, ఆర్తి. ప్రభు ప్రైవేట్ స్కూల్లో 12th క్లాస్, ఆర్తి గవర్నమెంట్ స్కూల్లో 9th క్లాస్ చదువుతూ ఉంటారు. వాళ్ళు ఒక చిన్న రెంట్ హౌస్లోకి దిగుతారు. ప్రభు ఆర్తికి ఆ ఇల్లు నచ్చదు. ప్రభు, నాన్న నువ్వు చాలా డేస్ నుంచి ఇల్లు కడదాం అంటూనే ఉన్నావు, ఇప్పటికీ అవ్వలేదు అని తిడతాడు. వాసుదేవ్ బాధపడుతూ ఉంటాడు. వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ప్రభు సారీ నాన్న అని అంటాడు. వాసుదేవ్, లేదు నువ్వు కరెక్ట్గానే అన్నావు, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, ఇంక నుంచి మనం మంచి ఇల్లు చూద్దామని చెప్పి ల్యాండ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆర్తి ఇది కిచెన్, ఇది బెడ్రూమ్ అని అంటూ ఉంటుంది. ప్రభు, నాన్న నీకేం వద్దా అని అడుగుతాడు. వాసుదేవ్, నాకు వాసుదేవ్ అండ్ ఫ్యామిలీ అనే బోర్డు మన ఇంటి ముందు ఉండాలి అని అంటాడు. వాసుదేవ్కి ఎప్పటి నుంచో ఒక బిల్డింగ్లో హౌస్ కట్టాలి అని ఉంటుంది. ఆ బిల్డర్ని అడిగితే 15 lakhs వరకు అవుతుంది అని చెప్తారు. కానీ వాళ్ళ దగ్గర 7.5 lakhs మాత్రమే ఉంటుంది. ఆర్తి, మనం ఇప్పటి నుంచి మంత్లీ 25,000 వరకు సేవ్ చేస్తే 1 yearలో మనం ఆ ఇల్లు కొనొచ్చు నాన్న అని చెప్తారు. వాసుదేవ్ తను పనిచేసే కంపెనీలో ఎక్స్ట్రా 4 hours వర్క్ చేస్తాడు. తనకి హెల్ప్ చేద్దామని శాంతి పిండి వంటల బిజినెస్ పెడుతుంది. ప్రభు ప్రిన్సిపల్ వాసుదేవ్ని కాలేజ్కి పిలుస్తుంది. ప్రభు స్టడీస్లో చాలా డల్గా ఉన్నాడు, టీసీ తీసుకొని వెళ్ళిపోమ్మంటుంది. వాసుదేవ్, మేము చాలా కష్టపడి చదివిస్తున్నాం, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో పాస్ అయితేనే మెయిన్ ఎగ్జామ్స్ రాయొచ్చు అని చెప్పి పంపించేస్తుంది. ప్రభుకి ఐషు అనే ఫ్రెండ్ ఉంటుంది. ఐషుకి ప్రభు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు అని టీచర్ క్లాస్ బయట నిలబెడుతుంది. ఐషు, మనం ట్యూషన్లో జాయిన్ అయితే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో పాస్ అవ్వచ్చు అని చెప్తుంది. ఇద్దరు ట్యూషన్లో జాయిన్ అయ్యి మంచిగా చదివి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో పాస్ అవుతారు. అలాగే మెయిన్ ఎగ్జామ్స్ వస్తాయి. ప్రభు ఎగ్జామ్ రోజు చాలా టెన్షన్ పడుతూ ఎగ్జామ్ రాస్తాడు. ఐషు హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. కొన్ని డేస్ తర్వాత ఐషు ప్రభుకి కాల్ చేసి ఈరోజు రిజల్ట్స్ షాప్ దగ్గరికి వచ్చే అంటుంది. ప్రభు రిజల్ట్స్ చూడడానికి వెళ్తారు. ఇద్దరు కంప్యూటర్లో రిజల్ట్స్ చూస్తారు. ప్రభు పాస్ మార్క్స్తో పాస్ అయి ఉంటాడు. ఐషు 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయి ఉంటుంది. ప్రభు, ఏం కాదు, మళ్ళీ రీకరెక్షన్ పెట్టచ్చు అంటూ ఉంటాడు. ఐషు ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి ఐస్ క్రీమ్ దగ్గరికి తీసుకెళ్తుంది. తిని నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రభు ఆ మార్క్స్ని శాంతికి చూపిస్తాడు. శాంతి తక్కువ మార్క్స్లో పాస్ అయినందుకు కొడుతుంది. అప్పుడే వాసుదేవ్ ఇంటికి వచ్చి తక్కువ మార్క్స్ వచ్చాయని తెలుస్తుంది. ఇంతలో ఇంటి ఓనర్ వచ్చి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతాడు. ఎన్ని మార్క్స్ వస్తే నీకెందుకు అని చెప్పి తిట్టి పంపించేస్తాడు వాసుదేవ్. ప్రభు బాధపడుతుంటే, నీకు చేతనైన ఎఫర్ట్స్ పెట్టావు, అది నాకు తెలుసు, మిగతాది మన చేతిలో లేదు, తర్వాత ఏం చేయాలో ఆలోచించు, ఇంజనీరింగ్ చేయాలి అన్నావు కదా అని అంటుంటే ప్రభు, మార్క్స్ తక్కువ వచ్చాయి నాన్న, సీట్ రావడం చాలా కష్టం, చాలా ఖర్చు మనీ అవుతుంది అని అంటాడు. నీ ఫ్యూచర్ ముఖ్యం, కావాలి అంటే ఇల్లు గురించి పోస్ట్పోన్ చేద్దామని అప్లికేషన్కి మనీ ఇస్తాడు వాసుదేవ్. వాసుదేవ్ ఓనర్ని అరిచినందుకు ఆ ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటాడు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక ఇంటికి అద్దెకు తీసుకుంటారు. ప్రభు వాసుదేవ్ మనీ తీసుకొని కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తాడు. ప్రభు మెకానికల్ తీసుకుందామని అనుకుంటాడు. కానీ ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఐటీకే మంచి ఫ్యూచర్ ఉంది, ఐటీ తీసుకో అని చెప్తాడు. వాసుదేవ్, ఇంటి డబ్బులు ఇచ్చి మరీ చదివిస్తున్నాం, మంచి నిర్ణయం తీసుకో అని చెప్తాడు. ప్రభు ఐడియా తీసుకొని జాయిన్ అయిపోతాడు. ప్రభుకి క్లాస్లో ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. డైలీ క్లాసెస్ వింటూ ల్యాబ్లో కోడ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అది సాల్వ్ అవ్వదు. మేడం గట్అవుట్ అని చెప్పి పంపించేస్తుంది. ప్రభుకి ఐషు గుర్తు వచ్చి తన ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ టూలెట్ బోర్డ్ కనిపించి ఉంటుంది. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్తారు. ఆర్తికి 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి. 93% వచ్చాయి అని ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటారు. ఆర్తి, నాన్న నేను గవర్నమెంట్ కాలేజ్లోనే ఇంటర్ కూడా చదువుతాను, మనం సొంత ఇంటి కోసం చూస్తున్నాం కదా,
కొంత మనీ మిగులుతుంది అని అంటుంది. వాసుదేవ్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. వాసుదేవ్ తను పనిచేసే ఓనర్ దగ్గర 5 లక్షల లోన్ అడుగుతాడు. ఇంతలో ప్రభుకి సెమిస్టర్ రిజల్ట్స్ వస్తాయి. అందులో 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతాడు. తనకి చదువుకోవడం కావట్లేదు, మా నాన్న ఇంటి కోసం దాచుకున్న మనీతో నన్ను చదివిస్తున్నారు, నా చెల్లి నా కోసం గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది, నేను ఇలా ఫెయిల్ అవుతూనే ఉన్నాను, నేను ఇంకా చదవను అని మా నాన్నతో చెప్తాను అని చెప్పి తన ఫ్రెండ్తో చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. వాసుదేవ్ తనకి వచ్చిన లోన్ అమౌంట్తో బిల్డర్కి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి అని బిల్డర్కి కాల్ చేస్తాడు. బిల్డర్ అది ఇప్పుడు 15 లక్షలు కాదు 25 లక్షలు అయింది, పక్కనే ఐటీ కంపెనీస్ వచ్చాయి అందుకే పెరిగాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వాసుదేవ్ బాధతో బిల్డింగ్ వైపు చూస్తూ ఇంటికి వెళ్తాడు. ఇదంతా తన ఫ్యామిలీకి చెప్తాడు. నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తా, లేకపోతే ప్రభు ఉన్నాడు, ఐటీ చదువుతున్నాడు, వాడు నెరవేరుస్తాడు అని ప్రభుతో చెప్తాడు. అప్పుడు ప్రభు, నాన్న మనం గెలుస్తాం, మనం ఎలాగైనా ఇల్లు కడతామని చెప్పి మళ్ళీ కాలేజీకి వెళ్తాడు. తన ఫ్రెండ్ అయిన మల్లేష్, నువ్వు కాలేజీ మానేసుంటే నేను మానేసుండేవాడినిరా అని ప్రభుతో అంటారు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేసి ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టాలి అని అనుకుంటారు. ఒక చోట పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ వచ్చిన మనీతో అరియర్ ఫీజ్ బుక్స్ గైడ్ కొంటూ ఉంటారు. వాసుదేవ్ పనిచేసే ఓనర్కి ఆరోగ్యం బాగాలేకపోతే తన కొడుకే ఇంకా ఓనర్గా అక్కడ ఉంటాడు. తన కొడుకు ఇంకటి నుంచి కంప్యూటర్లోనే వర్క్ చేయాలి అని వాసుదేవ్కి చెప్తాడు. వాసుదేవ్కి కంప్యూటర్లో వర్క్ చేయడం రాదు అని చెప్తాడు. అప్పుడు 1 మంత్లో ఎలాగైనా మీరు కంప్యూటర్ నేర్చుకోవాలి, అప్పుడే మీకు ఇక్కడ జాబ్ దొరుకుతుంది, లేకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి పంపించేస్తాడు. ఆర్తి, మీ వల్ల అవుతుంది నాన్న, కంప్యూటర్ నేర్పించడానికి తీసుకెళ్తుంది ఆర్తి. అక్కడ వాసుదేవ్ టాలీ ఎగ్జామ్లో కూడా పాస్ అవుతాడు. ఫ్యామిలీ మొత్తం చాలా ఆనందంగా ఉంటాడు. వాసుదేవ్ ప్రభుని మేడ మీదకి వెళ్దామని అంటాడు. ఎక్కడైనా పని చేస్తున్నావా అని ప్రభుతో అడుగుతాడు. బుక్స్ ఫీజు కట్టాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని పనిచేస్తున్నా అని ప్రభు అంటాడు. నేను నా చిన్నప్పుడు నా చెల్లిని తమ్ముడిని చదివించడానికి ఫ్యాక్టరీ పనికి వెళ్ళాను, వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు, నేను ఇలా ఉండిపోయాను, నువ్వు నాలా కాకూడదు, మంచి ఉద్యోగం రావాలి, నీకు నేనున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రభు గట్టిగా వెళ్ళి వాసుదేవ్ని హగ్ చేసుకుంటాడు. వాసుదేవ్ కంప్యూటర్లో వర్క్ చేస్తూ ఇంట్లో అలానే పడిపోతాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే హార్ట్ అటాక్ వచ్చింది, సర్జరీ చేయాలి అని అంటాడు డాక్టర్. ప్రభు సర్జరీ చేయండి అని చెప్తాడు. సర్జరీ అయ్యాక వాసుదేవ్ ప్రభుని పిలిచి ఎంత మనీ అయ్యింది సర్జరీకి అని అడుగుతాడు. అప్పుడు ప్రభు, మీరు బాగుంటే చాలు, సర్జరీ బాగా అయింది అని అంటాడు. వాసుదేవ్కి అర్థమయ్యి మనీ మొత్తం సర్జరీకి అయిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. తను ఎలాగైనా ఇల్లు కొనాలి అని తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతాడు వాసుదేవ్. నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు, ఎలా నమ్మి డబ్బులు ఇవ్వాలి అని అంటాడు తన తమ్ముడు. ప్రభుకి ఇదే లాస్ట్ ఇయర్, ఎలాగైనా మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాడు అని చెప్తాడు వాసుదేవ్. సరే, ప్రభుకి జాబ్ వచ్చాక అపాయింట్మెంట్ లెటర్తో తీసుకునిరా, అప్పుడు అప్పు ఇస్తాను అని చెప్పి పంపించేస్తాడు వాసుదేవ్. జరిగిందంతా తన ఫ్యామిలీకి చెప్తాడు. ఇంతలో ప్రభు కాలేజీకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. అక్కడ అన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటాడు. అన్ని కంపెనీస్లో వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి పంపించేస్తారు. ఇంకా లాస్ట్కి ఒక కంపెనీ ఉంది, అది జెనెటిక్ కోడ్, అక్కడ జాబ్ రావడం చాలా కష్టం అని ప్రభు ఫ్రెండ్ ప్రభుతో చెప్తాడు. అప్పుడు ప్రభు ఇంటర్వ్యూకి ఇంకా 3 డేస్ ఉన్నాయి కదా, మంచిగా ప్రిపేర్ అవుదామంటాడు. వాసుదేవ్కి బిల్డర్ ఫోన్ చేసి ఫ్లాట్ కావాలా వద్దా అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవ్, ఈరోజు చెప్తాను అండి కావాలా వద్దా అని ఫోన్ పెట్టేస్తాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా, ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. ప్రభు ఇంటర్వ్యూస్కి వెళ్తాడు. అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తాడు. ఫైనల్ ఇంటర్వ్యూకి పిలుస్తాడు. అక్కడ ఇంటర్వ్యూయర్, బయట చాలా వర్షం పడుతుంది, సైక్లోన్ అనుకుంటా అని అంటాడు. ప్రభుని వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ యూసేజ్ అని అడుగుతాడు. ప్రభు బట్టినట్టు చెప్తాడు. అప్పుడు ఇంటర్వ్యూయర్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని అంటాడు. ప్రభు, సార్ ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు కదా, ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. ప్రభు, నువ్వు బుక్స్ని అర్థం చేసుకొని చదవట్లేదు, బట్టి పడుతున్నావు,
ఇలా చేస్తే నువ్వు ఇంజనీర్ అవ్వలేవు, ఇంతమందిలో మేము ఒక్కరినే సెలెక్ట్ చేశాము అని ప్రభు ఫ్రెండ్ని చూపిస్తాడు. అప్పుడు ప్రభు డిజర్వ్ అయిన పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి వర్షంలో ఇంటికి వెళ్తాడు. ఇల్లు అంతా నీళ్లతో ఉంటుంది. వాసుదేవ్ ప్రభు ఫేస్ని చూసి సెలెక్ట్ కాలేదు అని అర్థం చేసుకుని బిల్డర్కి ఫోన్ చేసి వేరే పార్టీకి ఇచ్చేయండి అని చెప్తాడు. ప్రభు సారీ నాన్న అని అంటాడు. వాసుదేవ్ ఏం మాట్లాడకుండా బాధపడుతూ రూములోకి వెళ్ళిపోతాడు. ఆ ఇల్లు నుంచి నీళ్లు రావడం వల్ల సిటీకి దూరంలో ఇంకో మంచి ఇల్లు రెంట్కి తీసుకుంటారు. అక్కడి నుంచి వాసుదేవ్ ఆఫీస్కి చాలా దూరం. ప్రభు చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటాడు, కానీ ఎలాంటి ఆఫర్స్ రావు. అప్పుడే బీపీఓ జాబ్స్కి వెళ్తాడు, కానీ ప్రభు ఆ జాబ్స్తో సంతోషంగా ఉండలేడు. ప్రభు పాంప్లెట్స్ పంచుతుంటే నాన్న చూసి చాలా బాధపడతాడు. ఆర్తి గ్రూప్ 4 బుక్ నాన్న ఇవ్వమన్నాడు అని చెప్పి ప్రభుకి ఇస్తుంది. వాసుదేవ్ తన తమ్ముడి ఇంటి ఫంక్షన్కి వెళ్తాడు. వాళ్ళ తమ్ముడు కొంచెం అవమానించినట్లు మాట్లాడుతాడు. ఇంతలో గ్రూప్ 4 రిజల్ట్స్ వస్తాయి. ప్రభు అందులో కూడా ఫెయిల్ అవుతాడు. కోపంతో కీబోర్డ్ పగలగొట్టేస్తాడు. ప్రభు నాన్నతో, నాన్న నేను అలసిపోయా, నా వల్ల కావట్లేదు, నాకు నచ్చిన చిన్న జాబ్ చూసుకుంటా అని చెప్తాడు. వాసుదేవ్ చిన్న జాబ్ చేస్తే అదే అలవాటు అయిపోతుంది, నువ్వు నాలా అవ్వకూడదు, నీ వల్ల కాదు అన్నప్పుడు నన్ను గుర్తు చేసుకో అని అంటాడు. ఇంతలో ప్రభు ఫ్రెండ్ తనకి కాల్ చేసి తన కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, అటెండ్ అవ్వు అని అంటాడు. ప్రభు అటెండ్ అవుతా అని ఇంటర్వ్యూకి వెళ్తాడు. చాలా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యావు ఎందుకు అని అడుగుతాడు. నేను చాలా ఇంటర్వ్యూస్కి ఎక్కడ ఫెయిల్ అవుతాను అని భయపడుతూ వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు మా నాన్నని చూశాక ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఏం కాదు ట్రై చేయి అనేవారు. ఇప్పుడు నాకు భయం పోయింది, ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా మళ్ళీ వెతుకుతా సక్సెస్ అయ్యే వరకు అని చెప్తాడు. ఇంకా ఆ కంపెనీకే సెలెక్ట్ అవుతాడు. కొన్ని మంత్స్ తర్వాత ప్రభు ఆర్తి వాసుదేవ్ శాంతిని మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాళ్ళకి లోన్ శాంక్షన్ అయ్యింది అని చెప్పి హ్యాపీగా ఉంటారు. హౌస్ కోసం చాలా కన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్ళి ఒక హౌస్ ఫైనల్ చేస్తారు. ఆ హౌస్ రిజిస్ట్రేషన్ చేద్దామని అనుకున్నప్పుడు వాసుదేవ్ తమ్ముడు వచ్చి ఆర్తికి ఒక మంచి సంబంధం వచ్చింది, చాలా డబ్బు పలిపడి ఉంది, ఆర్తికి అక్కడ ఉంటే సంతోషంగా ఉంటుంది అని అంటాడు. ఆర్తి ఒప్పుకోదు. అప్పుడు వాసుదేవ్ నువ్వు చిన్నప్పటి నుంచి చాలా అడ్జస్ట్ అయ్యావు, ఈ మనీతో అయినా నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పి ఆర్తికి పెళ్లి చేస్తాడు. ఇంకా ప్రభు లోన్స్ కడుతూ ఈఎంఐ కడుతూ ఉంటాడు. అప్పుడు వాసుదేవ్ ప్రభు కోసం ఒక మంచి సంబంధం తెస్తాడు. ఆ అమ్మాయికి చాలా ఆస్తి ఉంది, కానీ ఆ అమ్మాయికి కోపం ఎక్కువ. ఇంతకుముందు 2 ఎంగేజ్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుంది, ఆ అమ్మాయిని చేసుకుంటే హ్యాపీగా ఉంటావు అని చెప్తాడు. ప్రభుకి నచ్చకపోయినా ఒప్పుకుంటాడు. ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్తారు. అక్కడి ఐషుని చూస్తాడు. ఐషు అక్కడ సేల్స్ గర్ల్గా వర్క్ చేస్తుంది. ప్రభు మళ్ళీ ఐషు దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయావు, చాలా వెతికాను, నీ అడ్రస్ తెలిసి ఉంటే వచ్చేవాడిని అని అంటాడు. అప్పుడు ఐషు మా నాన్న చాలా తాగుబోతూ, మన ఎగ్జామ్స్ అప్పుడు కూడా మా అమ్మని గట్టిగా కొట్టాడు, అప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చి ఎగ్జామ్స్ రాసేదాన్ని, అందుకే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా అంటుంది. ప్రభు ఇదంతా నాకెందుకు చెప్పలేదు అని అంటుంది. ఐషు నేను నీతో ఉంటే హ్యాపీగా ఉంటాను, అందుకే చెప్పలేదు అని అంటుంది. ప్రభు సరే అని వెళ్తా అని బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. మధ్యలో ఐస్ క్రీమ్ బండి వస్తుంది. దాన్ని చూసి ఇద్దరు దగ్గరికి వస్తాడు. ప్రభు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఐషు దానికి ఒప్పుకుంటుంది. కానీ ప్రభు వాళ్ళ నాన్న ఒప్పుకోడు. ప్రభుతో మాట్లాడడం మానేస్తాడు. ప్రభుకి ఐషుకి మ్యారేజ్ అవుతుంది. వాసుదేవ్ ఒకరోజు హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడు. అప్పుడే ఐషు వచ్చి రండి మావయ్య ఇంటికి వెళ్దామని అంటుంది. కానీ వాసుదేవ్ తను బుక్ చేసుకున్న బైక్లో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వచ్చాక ఐషు ఏడుస్తూ ఉండడం చూసి శాంతి వాసుదేవ్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు మారిపోయారు అని గట్టిగా తిడుతుంది. ప్రభుకి తను వర్క్ చేసే చోట చాలా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. వీక్లీ 6 days 12 hours వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంతలో హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. ప్రభు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే వాసుదేవ్ పోలీస్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాసుదేవ్ ప్రభు పైకి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఆర్తి తన హస్బెండ్ని తల మీద గట్టిగా కొట్టి ఉంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి తలకి కొంచెం ఉంటే కన్ను కూడా పోయిండేది అని చెప్తాడు. అప్పుడు ఆర్తి హస్బెండ్ నాన్న మా పరువు పోతుందని కేసు పెట్టట్లేదు, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి అంటాడు. ఇంటికి వచ్చాక ప్రభు ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు ఆర్తి తనని తన హస్బెండ్ ఇంట్లో ఒక పని మనిషిలా చీప్లా చూసేవాళ్ళు,
4 సంవత్సరాలు ఒక జీతం లేని పని మనిషిలా ఉండేదాన్ని. ఇంకా ఓపిక పోయి అతని తల పగలగొట్టాను అని అంటాడు. అప్పుడు వాసుదేవ్ ఇదంతా నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆరతి, మీరు ఇంటి కోసం దాచుకున్న మనీతో నాకు పెళ్లి చేశారు, నేను ఇలా బాధపడుతున్నాను అని తెలిస్తే ఇంకా బాధపడతారు అని చెప్పలేదు అని అంటుంది. అప్పుడు వాసుదేవ్ ఫ్యామిలీ చాలా బాధపడతాడు. ఇంకా ఆరతి డివోర్స్కి అప్లై చేస్తుంది. ప్రభు తను వర్క్ చేసే కంపెనీలో చాలా ప్రెషర్ ఉంటుంది. తను వర్క్ చేసే పని కూడా తనకి నచ్చదు. ఇంతలో తన ఇంటి కోసం హోమ్ లోన్ కూడా అప్రూవల్ అవుతుంది. సైన్ పెట్టడానికి వెళ్తాడు. ఇప్పుడు సైన్ పెడితే ఇంకా 25 సంవత్సరాలు ఈఎంఐ, వర్క్ ప్రెషర్ ఇలానే ఉంటుందని సైన్ పెట్టకుండా తిరిగి వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరూ ప్రభు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రభు ఇంటికి వచ్చి, సారీ నాన్న, బ్యాంక్ లోన్ని రిజెక్ట్ చేశా అని అంటాడు. అప్పుడు వాసుదేవ్ ఎందుకురా అని అడిగితే, నాకు నచ్చట్లేదు నాన్న, నేను ఐటీకి సెట్ కాను, అసలు నాకు ఇది వర్క్ అవ్వదు అంటాడు. అప్పుడు వాసుదేవ్, ఐటీకి ఫ్యూచర్ ఉందిరా, ఎందుకు ఇలా చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు ప్రభు, ఐటీకి ఫ్యూచర్ ఉంది నాన్న, నాకే అందులో ఫ్యూచర్ లేదు, నాకు తగ్గట్టు ఒక మంచి రెస్పెక్ట్ ఉండే జాబ్ నేను వెతుక్కుంటా అని చెబుతాడు. తర్వాత రోజు ప్రభు వాసుదేవ్ దగ్గరికి వచ్చి, నాన్న నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తా, మళ్ళీ స్క్రాచ్ నుంచి నేర్చుకుంటా అని చెప్పి తను బీటెక్లో వర్క్ చేసే పార్ట్ టైం జాబ్ దగ్గరికి వెళ్ళి పని నేర్చుకుంటూ ఉంటాడు. అక్కడ చేతికి గాయం అవుతుంది, కానీ పట్టించుకోకుండా తను పని నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఆర్తి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటుంది. ఇంకా ప్రభు తనకు నచ్చిన పని చేస్తూ అందులోనే మంచి పొజిషన్కి వస్తాడు. అప్పుడే ఆయుష్ ప్రెగ్నెంట్గా ఉంటుంది. కొన్ని మంత్స్ తర్వాత వాసుదేవ్ మ్యారేజ్ యానివర్సరీ రోజు సర్ప్రైజింగ్గా ప్రభు ఆర్తి తమ ఇంటికి తీసుకుని వెళ్ళి ఓపెనింగ్ చేయిస్తాడు. ఇంటి ముందు వాసుదేవ్ అండ్ ఫ్యామిలీ అని బోర్డు కూడా పెడతాడు. చాలా ఇయర్స్ తర్వాత తమ సొంత ఇంటి కల నెరవేరుతుంది అని చాలా హ్యాపీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. మళ్ళీ కలుద్దాం.